ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. సో, ఆగస్టు మంత్‌లో మనకు థియేటర్‌లో రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోలో ఎళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఫస్ట్ మూవీ వచ్చేసి విక్కీ కౌశల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'బ్యాడ్ న్యూస్' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, మనకు ఆగస్టు 30వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి అల్లు శిరీష్ గారు రీసెంట్‌గా తీసిన 'బర్త్‌డే' మూవీ. సో, ఈ మూవీ థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. అండ్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో, మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'బర్త్‌డే' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 'బర్త్‌డే' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 8వ తారీఖున వచ్చేసి కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో వచ్చేసి 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, నెక్స్ట్ మూవీ వచ్చేసి 'శివం బజే' మూవీ. సో, ఇందులో హీరోగా వచ్చేసి మనకైతే అశ్విన్ బాబు గారు అయితే యాక్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు 'శివం బజే' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'తిరగబడరా స్వామి' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు థియేటర్‌లో అయితే చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు ఆగస్టు 30వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఆహాలో అయితే 'తిరగబడరా స్వామి' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ఐ' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేది తీసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ 14న అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ఐ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి హీరో రామ్ పోతినేని గారు తీసిన 'డబుల్ స్మార్ట్ శంకర్' మూవీ అన్నమాట. సో, ఈ మూవీ కూడా మనకు రీసెంట్‌గా అయితే థియేటర్‌లో సూపర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో, వాళ్ళు కూడా మనకు సెప్టెంబర్ 14న అయితే మనకు కన్ఫర్మ్‌గా అయితే 'డబుల్ స్మార్ట్ శంకర్' మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు సెప్టెంబర్ 14వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి 'లాల్ సలాం' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ అయితే థియేటర్‌లో చాలా రోజులైతే అవుతుంది. చాలా సార్లు అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతుంది. మూవీ వచ్చేసి మనకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ 20వ తారీఖున అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు సన్నెక్స్‌లో అయితే ఈసారి పక్కాగా అయితే 'లాల్ సలాం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, లాస్ట్ మూవీ వచ్చేసి 'మిస్టర్ బచ్చన్' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రవితేజ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్‌గా అయితే థియేటర్‌లో ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు కూడా మనకు సెప్టెంబర్ 14న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ 'మిస్టర్ బచ్చన్' మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్‌లో ఫ్లాప్ అయింది. అందుకే చాలా మంది ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ మూవీ మనకైతే సెప్టెంబర్ 14న అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో, హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెంటనే ఆన్‌లో పెట్టుకోండి.